రాష్ట్రంలో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం రాత్రి సమయాల్లో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అల్పపీడన ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటున్న వాతావరణ శాఖాధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కూడడంతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి, అసలు ఏ ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉపరితల చక్రవాకం అనేది ఒకటి ప్రస్తుతం ఇటు కోస్తా ఆంధ్ర తీరం నుంచి తెలంగాణ వరకు కూడా కొనసాగుతుంది. నిన్నటి వరకు కొనసాగినటువంటి అంతర్గత కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఉపరితల చక్రవాకం ఈరోజు కొంచెం బలహీనపడిందనే చెప్పొచ్చు. దీనికి అనుసంధానంగా 13వ తారీఖున మళ్ళీ మనకి పశ్చిమ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అది క్రమేపీ ఇటు ఎప్పుడైతే మన 2 తెలుగు రాష్ట్రాల వైపు ప్రయాణిస్తుందో ఆ సమయంలో మనకి ఈ యొక్క వర్ష తీవ్రత కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 5 చోట్ల భారీ వర్షాలకు సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన రాష్ట్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, అలాగే కొమరంభీం, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన అనేది ఈరోజు కనిపిస్తుంది. రేపు కూడా సుమారు 7 జిల్లాలు మనకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. తర్వాత క్రమేపీ యొక్క వర్ష తీవ్రత ప్రభావం అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 13వ తారీఖు నుంచి 15, 16 కూడా ఈ యొక్క తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ హైదరాబాద్లో ఏ సమయంలో వర్షం కురిసే అవకాశం ఉంది? ఏ ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, మధ్యాహ్నం నుంచి వాతావరణం అనేది మేఘకృతమై తర్వాత సుమారు 5, 6 ప్రాంతాల్లో మనకి తీవ్రమైనటువంటి వర్షాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా సుమారు ఇంచుమించు 5:30 ప్రాంతంలో మళ్ళీ మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ అల్పపీడనం ప్రభావం ఏ జిల్లాలపైన ఉండే అవకాశం ఉందంటారు? ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 13వ తారీఖు నుంచి కూడా ఒక అల్పపీడనం అనేది పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. సో ఇది ఎప్పుడైతే ల్యాండ్ మీదకి మూవ్ అవుతుందో ఆ సమయంలో మనకి వర్ష తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా ఆల్మోస్ట్ ఆరెంజ్ అలర్ట్స్ అనేవి కొనసాగుతున్నాయి. సుమారు గనక చూసుకున్నట్లయితే 11 చోట్ల భారీ వర్షాలు, మిగిలిన సుమారు 22 చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జయశంకర్, భూపాల్పల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ యొక్క జిల్లాలో వర్ష తీవ్రత కూడా 14వ తారీఖున మనకి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 15వ తారీఖులో కూడా మనకి 5 చోట్ల ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి ఈ యొక్క జిల్లాల్లో అధికంగా ఉండి మిగిలిన జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనం 13వ తారీఖు నుంచి ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు అలాగే ఎల్లో హెచ్చరికలు కూడా కొన్ని జిల్లాలకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క వర్ష తీవ్రతను బట్టి ఈ హెచ్చరికలు కూడా ఈ యొక్క కలర్ వార్నింగ్స్ అనేవి మారే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో లోటు వర్షపాతం నెలకొంది కదా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో లోటు వర్షపాతం తగ్గిందంటారా? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే ఒక విధంగా ఈ యొక్క మనకి ఉన్నటువంటి సగటు కంటే కూడా మనకి ప్రస్తుతం 8% సగటు కంటే తక్కువగానే ఈ యొక్క వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆగస్టులో నమోదవుతున్నటువంటి వర్షపాతం వల్ల మనకి ఒక విధంగా గత జూన్లో మనకి 26% మనం లోటులో ఉన్నాము. అలాగే జూలైకి వచ్చేసరికి ఆ లోటు కాస్త 5% వరకు కూడా కొనసాగింది. ప్రస్తుతం ఆగస్టులో కురిసినటువంటి వర్షాల వల్ల కూడా ఈ యొక్క లోటు అనేది కొంత మేరకు కూడినప్పటికీ కూడా మనకి ఇంకా కొంచెం 8% లోటు అనేది కనిపిస్తుంది. ఏ జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతం ఉందంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి జయశంకర్, భూపాల్పల్లిలో 29% వర్షపాతం లోటు కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మంచిర్యాలలో 37%, అలాగే చూసుకున్నట్లయితే పెద్దపల్లిలో 34%, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో 22% లోటు అనేది కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో ఒక విధంగా 10% కంటే కూడా తక్కువగానే ఈ యొక్క లోటు అనేది కనిపిస్తుంది. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ
వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. అంతేకాకుండా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అల్పపీడనం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.